much. Too much. It really is too much. వైటీ గ్రీనీ బౌత్. హలో అండి, అందరికి నమస్కారం. బాగున్నారా? ఈ రోజు అసలు వీడియో అయితే ఎక్సలెంట్ వీడియో అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాలో అందరూ అడ్డుపడుచున్న ఛానల్ ని ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ సేవో, how are you? Good. Are you enjoying this program? Yeah, we're enjoying. Enjoying So Indian culture? Yes. Is good? It's good. Very Oh, good. We're enjoying. Have you tasted our food? Exactly. Is We it have good? pili-pili, we have Pili spicy. samji. Are you feeling spicy? Very spicy. Oh. I've given water. I will tell them to make some little bit, reduce the spicy. Exactly. Okay. Yeah. Too much. Too much. Pili is too much. Okay. Okay. Bye. ఇక్కడ చూసారా, ఒక పెద్ద ఫ్లెక్సీ అయితే ఉంది. ఈ పెద్ద బ్యానర్తో మన అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. వెల్కమ్ ఆల్ ద డివోటీస్. వా, అందరూ ఆహ్వానితులేనండి. మీ అందరూ కూడా రండి, ఇక్కడ ఎలా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూడటానికి. ఓకేనా? ఇక్కడ మనకి పెళ్ళిళ్ళప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు కడతాం చూసారా, ఫ్లెక్సీలు. అట్లా కనిపిస్తుంది కదా, అంత చక్కగా పెద్దదిగా ఇక్కడ బ్యానర్ అయితే డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ రకరకాల బొమ్మలు అయితే పెట్టి అమ్ముతున్నారు. బొమ్మలు, తర్వాత బెలూన్స్, ఇంకా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. కానీ అసలు ఇక్కడ రేట్లు అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. మనకి అమ్మవారి జాతరలు కానీ, తర్వాత తీర్థాలు, మా ఊర్లో అయితే సుబ్రహ్మణ్య షష్ఠి అవి చేసుకున్నప్పుడు అట్లాంటి సెలబ్రేషన్స్, అలాంటి జాతరలు అప్పుడు ఇలాగ బొమ్మలు పెట్టి అమ్మడం నాకైతే అదే గుర్తుకు వస్తున్నది. What is this one? This one. This is the laser light. Laser light, huh? Yes. Oh, how much this is? 10,000. 10,000 each or this bunch? All of them. You are saying too much price. That's why I was shocked that you are How saying. much do you have? Okay, I'll come Like later. 5,000. I'll come. అవి హోలీ గన్స్, హోలీ అప్పుడు ఆడతావే కదా, హోలీ గన్స్. ఇంకా రకరకాల బొమ్మలు. అదేనండి, అచ్చం నాకైతే అమలాపురం దగ్గర మా అమ్మమ్మ గారి ఊరు. మా అమ్మమ్మ గారి ఊరి దగ్గర అయితే బొమ్మలు పెట్టినప్పుడు ఇంక మేము గుళ్ళోకి వచ్చి దేవుణ్ణి, అమ్మవారి జాతరకు వచ్చి అమ్మవారిని చూసేవాళ్ళం కదా, ఇంకా బొమ్మల దగ్గర ఆగిపోయే వాళ్ళం. నాకు సేమ్ అవే డేస్ గుర్తు వస్తున్నాయి అనమాట. పియానో, డాల్స్, గన్ను కూడా ఉందండి. ఏదో అస్కారి, అదే మాకు ఇక్కడ వాచ్మెన్ చూసే గన్ను ఉంది. డ్రమ్స్ ఉన్నాయి. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ? వీఆర్ గుడ్. ఇంకా ఇక్కడ ఏమున్నాయో చూద్దామండి. ఇప్పుడు పార్కింగ్ ఏరియా అయితే మామూలుగా లేదు, మొత్తం నిండిపోయింది కార్లతోటి. ఇది ఏంటిది? ఇది పీచ్ మిఠాయి అండి. Sebo, good evening. I'm fine. How much this is? 5,000. 5,000? Yes. You can't make for me 3,000? Small piece is enough. You only this for video only. Greeny, brown. What is that? Whitey, greeny both. ఇతను వైట్ కలర్ ఉందంట, గ్రీన్ కలర్ ఉంది, బ్రౌన్ కలర్ ఉంది అని అడుగుతున్నాడు. ఏ కలర్ అడగను? వైట్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడ, నేను ఎప్పుడో వాటర్ ట్యాంక్ ఇప్పుడు విజయవాడలో ఎగ్జిబిషన్కి వెళ్ళానంటే నేను ఫస్ట్ వెళ్ళేది ఈ పిచ్చి మిఠాయి కొనుక్కుందికి. తర్వాత మసాలా అప్పడం ఉంటుంది కదండి, పెద్ద అప్పడం, 2 అనమాట. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, మళ్ళీ నేను ఇక్కడ చూసాను ఉగాండాలో. నోట్లో ఏమంటారు, నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట. ఇంకా I can see first time in Uganda like this type of machine, this type of what is this called, sweet? Cotton candy. Cotton candy, yeah. Yes. Cotton, doodi, candy. Abba, manchi పేరు పెట్టారుగా. I'm sorry for disturbing you that food. Okay. నాకు అలాగైతే ఏమీ కనిపించట్లేదు, తిప్పేస్తున్నాడు కానీ ఇతను గిరగిరమని.
ఏం తిరుగుతున్నది రా నాయన? తిప్పు తిప్పు తిప్పు, తొందరగా తిప్పు. హౌ మచ్ టైం ఇట్ టేక్స్? ఓ వచ్చింది 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 కర్టెన్, దూది వచ్చింది. ఓకే, తింటావా? ఏ స్వీట్ వద్దా? You have 3 colors, right? Brown, white, green. Suppose I want green or I want pink to add for this one. This candy. Just I am asking. Can you add like that? Can you mix the colors? 2 or 3 colors. తెచ్చాను అసలు ఇంటికి లేదా? వీడియో తీసుకొని అలా డబ్బులు ఎలా దొరికాయి? నన్ను వేసి కట్టేస్తాడు ఇంటికి ఇక్కడ. ఇట్స్ ఓకే, ఫైన్ సేవ్ ఎనఫ్. అయ్యయ్యా, థ్యాంక్ యూ. నాకు ఇది వచ్చేసింది, క్యాండీ నా చేతిలోకి వచ్చేసింది. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదామండి అసలు గుళ్ళోకి. మైకులు సో ఇక్కడ సెక్యూరిటీ కూడా కంపల్సరీ, మనం అన్ని వదిలి లోపలికి రావాలి. ఇంక సెక్యూరిటీ చెకింగ్ అయిపోయాక లోపలికి వస్తూనే అయితే కళ్ళు జిగేలు మన్నాయి ఈ డెకరేషన్ కి. అసలు లైట్లు కానీ ఆ లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఏదో రాజమౌళి గారు సినిమా సెట్టింగ్ వచ్చినట్టుగా ఉంది కదా, అదిరిపోయింది. సెట్టింగ్ అయితే చాలా బాగుంది. వినాయకునికి హారతి ఇస్తున్నారు అన్నమాట ఇప్పుడు. ఇక్కడున్న అందరి దృష్టి దేవుడి మీద ఉంటే నా దృష్టి మాత్రం ఈ ఆఫ్రికన్లు వాయించే బాజాల మీదే ఉంది. ఇప్పుడు హారతి అయిపోయిన తర్వాత ఈ జనం అందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతారు. అప్పుడు మొత్తం ఖాళీ అయిపోతుంది. అప్పుడు ప్రశాంతంగా దేవుడు దండం పెట్టుకోవచ్చులే అని చెప్పేసాను. ఇప్పుడు నా దృష్టి మొత్తం వీళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేశాను అనమాట నేను. ఇప్పుడు మేము లైన్లో నించున్నాము, లైన్లో నుంచి దర్శనం చేసుకుని వెళ్తున్నాము. అసలు అయితే మైకు రా చెప్పానా, మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా దర్శనంకి వెళ్ళొచ్చు అని. ఇక్కడ బయట కూడా మైకు అసలు హోరెత్తిపోతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్యాన్సులు అవిను. ఇంకా నా వాయిస్ కన్నా అది చాలా ఎక్కువ డామినేట్ చేస్తుంది. నేను అరవలేకపోతున్నాను, గట్టిగా అరుస్తున్నాను ఇంకాని. ఇంకందుకని ఇప్పుడు దర్శనానికి కొంచెం ఖాళీ అయ్యాక అక్కడ పాటకి గ్యాప్ వచ్చినప్పుడు ఆ టైంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. అంటే దేవుడి దగ్గరికి వచ్చినా మనం చాలా ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా ఉండాలని వచ్చాను అన్నమాట. ఇలాగా దేవుడికి దర్శనం చేసుకుని ఇంక ఇలా కిందకు వస్తుంటే ఇక్కడ కలర్ఫుల్ గా ఏంటో కనిపించింది. ఎంత బాగున్నాయో చూసారు. అసలుకి ఇవి కూడా ముగ్గుతో వేశారు అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అద్భుతంగా వేశారు. ఎంత టైం పట్టిందో కానీ వీళ్ళకి వేసేదానికి. నిజంగా మనుషులు నించున్నట్లే ఉన్నాయి. అసలుకి భలే ఉంది. ఈమె వాళ్ళు చూసారు ఎంత బాగుందో అసలుకి. ఇక్కడ దేవుడి దర్శనం కోసం ఏమో లోపల ఏర్పాట్లు చేశారు. బయటేమో మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం బయట స్టేజ్, అది పెద్ద స్టేజ్ కట్టారు. ఓపెన్ ప్లేస్ లో ఇట్లాగా ఏర్పాటు చేశారు. నేను కొంచెం డాన్సులు చూద్దాంకి మహారాష్ట్ర వాళ్ళు దంచుకొట్టిన మసాలాతో చేసిన మజ్జిగ ఇంకా మనసు లాగేసింది. ఒక గ్లాసు మజ్జిగనైతే లాగిచ్చేసి నేను. సూపర్ ఉంది టేస్ట్. ఇంకా మంచు పడిపోతుంది. అది చాలా లేట్ కూడా అయిపోయింది. అయితే ఇంటికి వెళ్ళే దారిలో ఇంకొక వినాయకుడు కూడా చూసేసి వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు హాయ్ బేబీ, ఏం కావాలి నీకు? ఏం కావాలి? బేబీ డాక్టర్ కిచెన్ సెట్ కావాలా? నాకు ఇస్తా. ఈ బెలూన్ ఎక్కడిది? నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? ఏ గార్డు ఉన్నా లోపల? ఈ అమ్మాయి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఆటల మీద ఉంది, టాయ్స్ మీదే.
ఇంకా ఇంకొక రకంగా డెకరేషన్ చేశారు. ఏదైనా మొత్తానికి చాలా అంటే చాలా మంది జనం ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ ఉగాండాలో ఉన్న ఇండియన్స్ అన్ని కమ్యూనిటీస్ వాళ్ళైతే ఇలా వినాయకుడిని చూడటం కోసం ఈ గణేష్ నవరాత్రుల్లో పాల్గొంటున్నారండి. మొత్తము డే 1 to ఇప్పుడు దాకా కూడాను. ఇక్కడ శివుడు బొమ్మ ఎంత బాగుందో పైనుంచి ఇంకా గంగాదేవి అలా పడుతున్నట్లు చక్కగా చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇంకా ఇగో చూడండి శివుడు పైన వాటర్ అలాగా పడుతున్నట్టు కంటిన్యూగా అన్నమాట. ఆ సెట్టింగ్ మాత్రం అదిరిపోయింది అసలు. ఇంకా ఇక్కడైతే ప్రసాదం కొంచెం వెరైటీగా నూడిల్స్, మంచూరియా, పన్నీరు ఇలా డిఫరెంట్గా ఉంది. అవి చూస్తే ఇంకా ఎంత పొట్ట ఫుల్గా ఉన్నా కూడా మరి ఎక్కడో గ్యాప్లో లోపలికి తోసేద్దాం అని చెప్పి ప్లేట్ తీసుకుని మళ్ళీ బయలుదేరాను నేను. కాకపోతే అన్నీ టేస్ట్ చేయడం అన్నట్టుగా కొంచెం పెట్టుకున్నాను. కానీ ఆల్రెడీ అక్కడ ఒకసారి ముందు టెంపుల్లో ప్రసాదం అయిపోయింది. మళ్ళీ 2వ ట్రిప్ వేసేస్తున్నాను. రేపు పొద్దున్న లేచాడక నా పరిస్థితి అన్నీ కలిగిపోయి మరి ఎలా ఉంటుందో ఇంకా చూసుకోవాలి. దేవుడా గణేష. ఫైనల్గా మేము ఇలాగ అయితే ఉగాండాలో గణేశోత్సవాలు సెలబ్రేట్ చేసుకున్నాము. నేను ఇప్పుడే నోటీస్ చేశానండి పైన 3 కలర్, అదే మన ఇండియన్ ఫ్లాగ్ కలరు చక్కగా మన ఇండియన్ కల్చర్ని ఇండికేట్ చేసేట్టు గణేశోత్సవం అని అట్లా ఎంత అందంగా డిజైన్ చేశారో కదా. దీన్ని మొత్తానికి ఫైనల్ డెకరేషన్. అంతేకాకుండా ఎక్కడికక్కడ ఇట్లా వీళ్ళు వాల్ పోస్టర్లు కూడా పేస్ట్ చేశారు. అంటే ఏ టైంకి హారతి ఇస్తున్నారు, ఏ టైంకి ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది, అది కూడా ఒక షెడ్యూల్ కూడా మనకి ఇలాగా వాల్స్ మీద పేస్ట్ చేశారు. ఇంతకీ ఈ వీడియోని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, మీ ఆంధ్ర ఆడపడుచు.